వణక సార్ నల్లా இருக்காங்களா ఇది ఎన్నన్నా హలో సార్ మీరు ఒకేసారి 2 లాంగ్వేజ్లో సినిమా తీసి కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మనది తెలుగు సినిమా అనమాట. గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ లంచం దాంట్లో పడి ఇది మర్చిపోయి ఉన్నాను అనమాట. మరి మీకు కమల్ హాసన్ గారి డేట్స్ దొరుకున్నాయా? కట్చే చెప్తా బాబు రైటర్. ఈ జోకు ఆల్రెడీ ఇండియన్ టు పిచ్ మీటింగ్లో అయిపోయింది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టా. ఆడియన్స్ ఆ వీడియో చూస్తారు కానీ కొత్త ఇరాయి దీంట్లో మామూలు కొత్తదనం కాదు. యాక్చువల్లీ ఆయన మా ఫ్రెండ్ రైటర్ సుజాత గారు ఆయన చనిపోవటం వల్ల శంకర్ అయిపోయారని చెప్పి అందరూ అంటున్నారు. సో ఈసారి స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ యంగ్ టాలెంట్ అతన్ని చేత రాపిచ్చా. ఫుల్ అసలు సొల్లు కొడుతున్నాం ఈసారి. కార్తిక్ సుబ్బరాజ్ అంటే మనకి హీరోలో కొంచెం గ్రే షేడు కట్రా పెడతా ఉంటాడు, అలానే ఉంటుందా? లేదు సార్, ఇది ఒక పొలిటికల్ కమర్షియల్ మాస్ కాస్మిక్ ఎమోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ ఫిలిం. అవునా? కొంచెం హారర్ కూడా యాడ్ చేయకపోయారా? యాక్చువల్లీ అంజలి క్యారెక్టర్ ఆ వైబ్స్తోనే ఉంటుంది. కొంచెం ఏంటో తెలియకుండా కొంచెం టెన్షన్గా ఉంది. ముందు బడ్జెట్ ఎంతో చెప్పండి మీరు. ముందు కొంచెం చిల్లర అమౌంట్తో సాంగ్స్ అయ్యి షూట్ చేసేద్దాం సార్, మిగతా తర్వాత చూసుకుందాం. ఎంతైతే అంత. ఒక 150 150 crores అవసరం లేదు, ఒక 75 crores చాలు, సరిపోయింది సాంగ్స్కి. మీరేం టెన్షన్ పడకండి సార్. నా ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా, వన్ డే సీఎం. అలాగే ఇది కలెక్టర్ టు సీఎం జర్నీ. టైటిల్ వచ్చేసి గేమ్ చేంజర్. మన ఫస్ట్ షాట్లో హీరో శ్రీకాంత్ గారు ఎంట్రీ అనమాట. ఆయన ఇప్పుడు సిట్టింగ్ సీఎం. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో హైవే యాక్సిడెంట్ జరిగింది. ఆయనకి 2 సన్స్, ఒక ఆయన ఎస్జే సూర్య అనమాట, ఇంకొక ఆయన వచ్చేసి మన జయరామ్ గారు, మలయాళం యాక్టర్. ఫుల్ బ్యాడ్ ఫెలోస్ అన్నట్టుగా చూపిస్తాం. సార్ ఇందాకేదో సరదాగా హారర్ యాడ్ చేయమన్నాను సార్, మీరేం సార్ నిజంగానే పెట్టినట్టున్నారు? లేదు సార్, అది జస్ట్ డ్రీమ్. ఇప్పుడు బాబు ఎంట్రీ ఇన్ లుంగి. రైల్వే ట్రాక్ మీద ఫైట్. అదేంటంటే బాబు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఒక రౌడీ బ్యాచ్ని వాళ్ళ సరుకునంతా నాశనం చేస్తారు. వాళ్ళు గ్రడ్జ్తో బాబు మీద అటాక్ చేస్తే ఇప్పుడు మనోడు కౌంటర్ అటాక్ అనమాట. కానీ బాబు ఇప్పుడు ఐఏఎస్ అవుతాడు. ఎగ్జిట్ మాత్రం హెలికాప్టర్లో ఇస్తాడు. మీరు ఒక పని చేయండి, ఒక 3-4 హెలికాప్టర్లు ఒక 3 yearsకి రెంట్కి తీసుకొని అలా పడేయండి చెప్తా. 3 హెలికాప్టర్లు 3 yearsకి రెంట్కి తీసుకోవాలా? మీరు ఇందాక హైవే మీద చేసిన హోల్ నా బ్యాంక్ అకౌంట్కి పడేలా ఉందే. కానీ ఏంటి సార్ ఇది ఎంట్రీ ఫైట్, ఇది కెమెరా యాంగిలా లేకపోతే గ్రీన్ స్క్రీనా ఏం అర్థం కాకుండా ఉంది. కానీ వీడేంటి చంపేస్తానంటే స్పీడ్గా జీపుతో వచ్చి స్కిడ్ వేసి దుమ్ము ముఖాన్ని కొడతాడు, అంతేనా? అవన్నీ వదిలేండి సార్, మీరు నా డీటెయిలింగ్ చూడండి. వీళ్ళు నార్త్ ఇండియన్ రౌడీస్ కాబట్టి మన హీరో కానీ ఈ ఫైటర్లు కానీ లిప్ హిందీలో ఉండిద్ది. ఆ లెవెల్ టెక్నికాలిటీ మెయింటైన్ చేస్తాం మనం. కానీ ఒక మంచి మన బోయాలాగా బౌన్సీ ఫైట్ ఒకటి ప్లాన్ చేశా. ఏంటో సార్, ఒకప్పుడు మీ సినిమాలో ఫైట్ అంటే అదొక యాక్షన్ ఎపిసోడ్లా రన్ అయ్యేది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పోయి ఇమిటేషన్ మాత్రమే మిగిలింది. అవునా? అయితే ఇప్పుడు ఒక మెట్ ఎక్కి మన బాబు వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారిది ఇంద్రాలో హెలికాప్టర్ షాట్ ఉంటుంది కదా, దాన్ని మించే సీన్. బాబు హెలికాప్టర్లో బయటకు దిగి ఒక కటానా పట్టుకొని రైల్వే ట్రాక్ మీద కట్టేసున్న రౌడీస్ తాళ్ళు కోస్తాడు. మామూలు ఎలివేషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఏం మాట్లాడరేంటి సార్, స్పీచ్లెస్ లెవెల్లో ఉందా సీను? వాళ్ళ నాన్న ఇందిరా సినిమాలా లేదు, వాళ్ళ బాబాయ్ కొమరం పులి అని ఒక దింపాడు చూసారా, దాంట్లో సీన్లాగా ఉంది. సర్లేండి, అట్లీస్ట్ టేకింగ్ అయితే మరీ అంత బ్యాడ్గా లేదు. సరిగ్గా రీక్రియేట్ అవ్వలేదా? పోనీ ఒక పని చేద్దాం, ఫస్ట్ సాంగ్లో కూడా బాబు హెలికాప్టర్లో ఎంట్రీ ఇస్తారు. ఈ ఇంద్రాలో నేలకి ముద్దు పెట్టే సీన్ రీక్రియేట్ చేద్దామా? వద్దులేండి, ఒక ఐఏఎస్ అలా చేయడం చాలా బాగోదు. కానీ వేరియస్ కల్చర్స్ ఆఫ్ డ్యాన్స్తో రామ్ మచ్చా మచ్చా రా అని ఒక సాంగ్ అనమాట. సార్ అసలు రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ఒక పిచ్ మీటింగ్లో మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ మూమెంట్స్ ఏంటి సార్, ఏదో సోపు రుద్దుతున్నట్టు. ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కొరియోగ్రఫీ ఉండాలి సార్. అయినా లిరిక్స్ కూడా ఏంది సార్, ఇది కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చేయాలా? నాకు పెట్టేట్టున్న రాడ్ మీరు. అవన్నీ నాకు వదిలేండి సార్. మన ఇండియన్ 2లో తాత వస్తాడని ఒక సాంగ్ తీసాం మొన్నే. ఆ సెట్ ఎందుకు అలా పడుతుండటం వేస్ట్గా అని చెప్పి ఈ సాంగ్ అక్కడ తీసేస్తాను. మిగతాది మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్లో చూసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. బాయ్ సార్, మళ్ళీ రాకపోతే బాగుండు, ఒక 20 కోట్లతో పోయింది. ఏంటో ఎవడన్నా మేకింగ్కి కాల్ షీట్స్ తీసుకుంటాడు, నాకు నరేషన్కి ఆయన డేట్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది. సారీ సార్, అంటే కొంచెం స్లీప్లెస్ నైట్స్ అలాగనమాట. సో ఇప్పుడు మన కలెక్టర్ రామ్ నందన్ ఎంట్రీ టు వైజాగ్. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీని చూపిస్తాం, మన నరేష్ గారు అండ్ కో. నరేష్ గారు ఉన్నారా? అయితే రంగస్థలం లెవెల్లో ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఉండాలి సార్ ఆయనకి. లేదు సార్, ఆ రోజు ఏదో స్పాట్కి వచ్చున్నారు షూటింగ్లో, ఖాళీగా ఉన్నారు కదా, ఫాదర్ క్యారెక్టర్ ఉందని చెప్పి చేంజ్ చేశాను, అంతే. రోల్ ఏం లేదు, మళ్ళీ కనపడ్డు సినిమాలో. డబ్బులు నీ కాదుగా, ఎవరినైనా పడతావు. కానీ ఈ ధోప్ అనే పదం ఏదో కొంచెం క్రింజ్ అవుతున్నట్టు అనిపించట్లా. క్రింజ్ అంటాడేంటి, దీని మీద ఒక సాంగే ప్లాన్ చేసామంటే ఏమైపోతాడు. ఓకే సార్, ఇప్పుడు మన శ్రీకాంత్కి రియలైజేషన్ వచ్చి ఈ సినిమా చేయనని వెళ్ళిపోయాడా? కాదు, సడన్గా రేలంగమావ అయిపోయి అంతా మంచిగా జరగాలి, అందరూ మంచిగా చేయాలంటాడు. కానీ మన ఎస్జే సూర్య బ్యాట్సన్ కాబట్టి పప్పాకి పిండం పెట్టడానికి ప్లాన్ వేస్తాడు. ఏంటో ఏం జరుగుతుందో సర్లే. కానీ వేర్ ఇస్ ద హీరోయిన్? ఇప్పుడు సునీల్ సార్ కామెడీ మామూలుగా ఉండదు. సైడ్ సత్యం అని వింటేజ్ సునీల్ మళ్ళీ సినిమానే సైడ్ అయిపోయేలా ఉందే. కానీ వేర్ ఇస్ ద హీరోయిన్?
ఏంటి సార్ ఇంత కాన్ఫ్లిక్ట్ వెళ్తుంటే హీరోయిన్ హీరోయిన్ అంటారు? హలో బాబు, నేనేదో రొమాన్స్ చూద్దామని ఆశపడట్లా, పాటలకు అంత తగలబెడుతున్నాను కదా, ఇంతకీ హీరోయిన్ ఎవరా అని చెప్పి తెలుసుకోవడానికి అడుగుతున్నా. ఒక పని చేద్దాం, ఎవరన్నా హిట్ కాంబోస్ రిపీట్ చేస్తారు, నేను ఫ్లాప్ కాంబోస్ రిపీట్ చేస్తా. మన వివిఆర్ పేర్ మా కియారా పాపని పెడదాం. ఎలాంటి సీన్స్ పెడతానంటే పాప కోసమన్నా వచ్చి చూసే సీన్స్ పెడతాం. ఆ డ్యాన్స్ మూమెంట్స్, ఆ సీన్స్ మామూలుగా ఉండవు సార్. ఇదంతా కాదు, మీ శివాజీ సినిమాలో సీన్స్ ఉంటాయి కదా, అలాంటి సీన్లు పెట్టండి ఈ సినిమాలో. అలాంటిది ఎందుకు, అదే పెడతాం. ఇప్పుడు మన శివాజీ ఒకే ఒక్కడు మిక్స్ చేస్తాం ఇక్కడ. లైక్ మన శివాజీలో రౌడీస్ అందరినీ కాన్ఫరెన్స్లోకి పిలిచి వాళ్ళకంతా పులబడుస్తాడు కదా, ఇక్కడ మన రామ్ నందన్ కూడా అలాగే చేసి డైరెక్ట్గా సైట్ ప్రాపర్టీకి వెళ్ళి ఇక్కడ ఒకే ఒక్కడు లాగా వాళ్ళు చేసే మోసాలంతా చూపించి ప్రాపర్టీ డిమాలిషను, రైస్ ఇండస్ట్రీ మూపించేయటం మామూలు సీన్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ అసలు. సార్ ఈ రైస్ స్కీమ్ ఓకే బాగుంది, కానీ మాల్ని అలా 5 నిమిషాల్లో కూల్చేయటం అంటే కొంచెం కిల్ బిల్ పాండే వైబ్స్ వస్తున్నట్టు లేవు. కమర్షియల్ అంటే ఇలాగే ఉండాలయ్యా, పైగా ఇక్కడ మోకో బాట్ వేసి తిప్పుతా నేను. సార్ ఆల్రెడీ మీ రైటింగ్కే కడుపులో సగం తిప్పుతుంది సార్, కెమెరాని ఎందుకు సార్ ఇంకా తిప్పుతారు, కళ్ళు కూడా తిరగటానికా? ఇప్పుడు మన కలెక్టర్ రామ్ నందన్ లవ్ స్టోరీ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ బాబు లుక్స్ బ్యాక్ టు లవర్ బాయ్ ఫేజ్ అనమాట. ఆ ఫ్రేమింగ్, ఆ కెమెరా యాంగిల్స్ ఫుల్ లవ్ వైబ్స్. సార్ 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 ఏంటి సార్ ఇది, టిపికల్ ఇండియన్ పేరెంటింగ్ కంటే ఘోరంగా ఉంది సార్. మార్క్స్ తక్కువ వస్తే బ్రేకప్పా, మళ్ళీ స్క్రీన్ మీద యానిమేషన్లు ఏంటి సార్, ఇదేమన్నా లవ్ టుడే సీక్వెల్లా? అసలు వెన్నెల కిషోర్ వై ఎందుకు వచ్చాడు ఆయన? అది అంటే ఇదంతా ఉదయండి, ముందు ధోప్ సాంగ్ చూడండి, అసలే బాగా ఖర్చు పెట్టాం దీనికి. బాగా ధోపారు సార్ ఈ సాంగ్తో. నాకు మీరేదో ట్రెండింగ్ అయ్యిద్ది అనుకుంటున్నారు, ఇది మంచి ట్రోలింగ్ అయ్యేలా ఉంది. అంతా ఒక బార్బీ, ఒక సిండర్లా స్పూఫ్ మిక్స్ చేసిన సాంగ్ నచ్చలేదా? పోనీ పెను ర్యాప్ లాగా కోప ర్యాప్ అని ఒక సాంగ్ చేశా, ఇది ఎలా ఉంది? ఓహో ఓయబ్బో, ఫస్ట్ టైం ఆర్సీ గారి డ్యాన్స్ కూడా ఈ సాంగ్ని కాపాడలేకపోతుంది. శంకరా పిలిచారా సార్? దేవుణ్ణి తలుచుకున్న రాక్షసుడే పలుకుతున్నాడే. ఇదంతా కాదు, ఫ్లాష్ బ్యాక్ ఏమైందో చెప్పండి. అది తెలియాలంటే ముందు దేవరికి తెలియాలంటే నేను ఆ సినిమా చూసేసి వచ్చేస్తాను, మళ్ళీ కలుద్దాం, బాయ్. వణక సార్. ఏంటి సార్ ఇంత లేట్ అయింది? మీకు మన సినిమా మీద కన్నా లైకా సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టుంది. నాకు లైకా సినిమా మీద ఇంట్రెస్ట్ పెరగడం కాదు సార్, వాళ్ళకే బ్యాంక్ దగ్గర బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అనమాట. అందుకే వాళ్ళు నన్ను వదలట్లేదు, కానీ నేను మన సినిమాను వదలట్లేదు. 2 సినిమాలకి నేను ఒకే రకం న్యాయం చేస్తాను చూడండి. ఓకే సార్, మరి ఇప్పుడు ఏంటి మన ఎస్జే సూర్య అండ్ కలెక్టర్ రామ్ నందన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి చెప్తా. ఇక్కడ ఒక బ్యాచ్ని అరెస్ట్ చేస్తే మన కలెక్టర్ రామ్ నందన్ వర్సెస్ మోపీదేవి ఎంపీ ఫేస్ టు ఫేస్ సీన్స్ ఉంటాయి. కలెక్టర్ గొప్ప, పొలిటీషియన్ గొప్ప అనే సీన్స్ మామూలుగా ఉండదు. దాంతోపాటు నేను ఆ మోకబాటు తిప్పి తీస్తే ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కూడా ఇలాగే షాక్తో కళ్ళు తిరిగి పడిపోతారనమాట. సార్ అది మోకోబోటా చిట్టిదా రోబోటా సార్? స్పీడ్ 1 టెరాహెర్ట్జ్ రేంజ్లో తిప్పేస్తున్నారేంటి సార్ దాన్ని? ఇప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ అంజలి గారి ఎంట్రీ. ఈవిడ మన హీరోయిన్ ఓల్డేజ్ హోమ్లో ఉండిద్ది. 1 రిక్వెస్ట్తో మన హీరో ఆమెని సీఎం ఫంక్షన్కి తీసుకెళ్తాడు. సీఎం మాట్లాడుతుంటే ఆమె స్టేజ్ ఎక్కి సీఎంని కడిగేసిద్ది. ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, నీకు తెలియదు, నువ్వేం సీఎం రా ఉల్ఫా అని చెప్పి. మన సీఎం సన్ ఎంపీ కాబట్టి ఎస్జే సూర్య ఎవరిని ఉల్ఫా అంటున్నా అనగానే కోపంతో మన రామ్ నందన్ కలెక్టర్ సిట్టింగ్ ఎంపీని కొట్టేస్తాడనమాట. ఒక పెద్ద పొలిటికల్ మీటింగ్లో క్రౌడ్లో ఒక ముసలావిడ ఎరిచింది, ఇడిపించేసింది. సరే ఆమె ఇంకెంతకీ ఆ తలేంటి అలా వంకరగా ఉంది, ఏదో ఫ్యాక్షన్ గొడవల్లో నరికేసి అతికిచ్చినట్టు? ఏంటి సార్ అలా కామెడీ చేస్తారు? ఇది ఒక సీరియస్ ఎమోషన్. ఆమె ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చూసి ఆమె హెడ్ అలా సైడ్కి తిప్పేసిద్ది, అది అలాగా ఫిక్స్ అయిపోయింది అనమాట. సినిమా అంతా అలాగే ఉంటారు, ఇది సీరియస్ ఎమోషన్. ఏంటి సార్ ఎమోషనా? ఫ్యూ మినిట్స్ బ్యాక్ సునీల్ని సైడ్ సత్యం అని ఇట్లా సైడ్ కామెడీ చేస్తే లేదు, కానీ ఈవిడిది మాత్రం ఎమోషన్ ఫీల్ అవ్వాలా? ఇలా 2 కాంట్రాస్ట్లు ఒకే చోట పెడితే దేనికి కనెక్ట్ అవుతారు సార్ ఆడియన్స్? ఓ పని చేయండి, స్ట్రైట్గా మీరు సెంటర్కి వెళ్ళండి, తమిళనాడులో ఒక కార్డ్బోర్డ్ పట్టుకొని ప్లకార్డు నీడ్ రైటర్ అని నిలబడండి, ఎవరన్నా మంచి రైటర్ తగులుతాడు మీకు. ఓకే, ఇప్పుడు ఒక ఆంటీ కోసం సిట్టింగ్ ఎంపీనే కొట్టావు, నువ్వు నాకు నచ్చావు, యువర్ మై రౌడీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ ఒక సాంగ్ ఇస్తుంది, నానా హైరానా అని. ఫుల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీస్తామన్నమాట ఈ సాంగ్. మీరు సినిమా ఇలా లేట్ చేస్తుంటే నాకు రోజు నానా హైరానే మిగిలేది. కానీ ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి సార్ ఇది? ఫ్లాష్ బ్యాక్లో కొడితేనేమో బ్రేకప్ చెప్పిద్ది, ఇక్కడ ఏమిటి కోసం కొడితే మాత్రం పాట పాడిద్ది. దీనికోసమే మన మోడీ గారు ఒక పెద్ద డైలాగ్ చెప్పారు, హిపోక్రసీకి భీ సీమా హోతీ హై. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్. హీరో పెళ్లిలో హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు దుమ్మిలో హీరోని చంపేసి లేపేద్దామని ప్లాన్ వేస్తాడు మన ఎస్జే సూర్య. ఇక ఎలాగో శ్రీకాంత్ చచ్చిపోయాక నేనే సీఎం అనుకునే టైంలో శ్రీకాంత్ ఒక వీడియో బయట రిలీజ్ అయింది. దాంట్లో ఆయన నెక్స్ట్ సీఎం ఈజ్ కలెక్టర్ రామ్ నందన్ అని చెప్తే బాబు మళ్ళీ హెలికాప్టర్లో ఎంట్రీ, ఇక్కడ బీజిఎం ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. సార్ ఫస్ట్ టైం తమన్ బీజిఎం డిజర్వ్స్ ఏ బెటర్ సీన్ అనిపిస్తుంది. ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా లేపాలి సార్, అన్ప్రెడిక్టబుల్ సార్. ఇప్పుడు
మళ్ళీ ఎస్జే సూర్య హీరోని సీఎం పోస్ట్ నుంచి తీసేసి అతను సీఎం అయిపోతాడనమాట. ఈ మాత్రం దానికి ఎందుకు సార్ ఎలివేషన్లు? హెలికాప్టర్ రెంటో బొక్క, ఏదో భీష్మ సినిమా ఇంటర్వెల్ లాగా ఇప్పుడు తర్వాత కామెడీ చేశారు బాబుని. అస్సలు ఎలివేషన్ ఇప్పుడు తీసుకొస్తా సార్. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్. మన బాబు యాజ్ రామ్నందన్స్ బాబు, కొండదేవర అప్పన్న, నో ఎలివేషన్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్, రంగస్థలం వైబ్స్ నేను మళ్ళీ బ్యాక్ తీసుకొస్తా. ఆహా, ఈయన కొండకే కాదు సార్, సినిమాకు కూడా ఈయన దేవరయ్యేలా ఉన్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఈయన క్యారెక్టర్ని ఎక్స్ట్రాడినరీగా చూపించాలి. అసలు దానిమ్మ పండు ప్లేటు సీన్ ఏదైతే ఉందో ఫుల్ మీనింగ్ఫుల్ సార్. ఇది మీ నుంచి మేము కోరుకునేది. ఇక్కడ మన సెన్సేషనల్ డెత్ స్టార్ రాజీవ్ గన్కాలా గారి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆయన క్యారెక్టర్ పేరు ముకుంద. ఇంతకీ ఆయనకి రోల్ ఉందా? సరే, మీరు కొంచెం ఆయన ఎన్ని మినిట్స్ ఉంటారో చెప్తే నాకు కొంచెం బడ్జెట్ కలిసి వస్తుంది. ఇంతకీ ఫ్లాష్ బ్యాక్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? బ్యాక్ స్టాబింగ్ సార్. మన కొండదేవర అప్పన్నకి కొంచెం నత్తి ఉంటుంది అనమాట. దానివల్ల మన శ్రీకాంత్ని స్పోక్స్ పర్సన్గా పెట్టుకుంటే అతను సీఎం క్యాండిడేట్ అయిపోయి కొంచెం బ్యాడ్ అయిపోతాడనమాట. మనిషిలో మంచితనం తప్ప మనిలం చూడలేని మన అప్పన్న మోసానికి గురై మరణిస్తాడు. ఇక్కడ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది పీక్స్. అసలు ఏంటి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిందా సార్? ఇప్పుడే కదా సార్ కొంచెం బాగా వెళ్తుంది సినిమా, అందుకే ఆపేశా. ఇప్పుడు ఇక్కడ అంజలి ఆ మర్డర్ చూసి తన పిల్లాన్ని తీసుకొని ఆ షాక్లో తల సైడ్కి ఇలా పెట్టేసి ఎస్కేప్ అయిపోద్ది అనమాట. కనిపెట్టేశా. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఆవిడకి పుట్టినోడు సైడ్ సత్యం, ఎస్కేప్ అయినోడు మన రామ్నందన్, ఇద్దరు బ్రదర్స్. మామూలు ట్విస్ట్ కాదు సార్. కరెక్ట్గానే కుదిరింది, కానీ వదిలే బాగోదు. ఇప్పుడు ప్రెజెంట్లో అంజలి గారే వాళ్ళమ్మని తెలిసిపోయి రామ్ చరణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కలిసిపోయి ఆడియన్స్ అలసిపోయి థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోతారు సార్. బాబు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా, అది ఆపేసి ల్యాగ్ సీన్లు అన్నీ అవసరమా? ఓకే, డోస్ పెంచడానికి మన మోపీదేవి ఎస్జే సూర్య సీఎం అవ్వగానే బై ఎలక్షన్స్ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు సార్? మరో మెగా హీరో క్యామియో ఏమైనా పెడుతున్నారా? నో, ఇట్స్ అగైన్ మన రామ్నందన్. సాయిరామ్. గేమ్ చేంజర్ కాదు సార్, జాబ్ చేంజర్ అని పెట్టండి, బాగుండిద్ది. సర్లేండి, అట్లీస్ట్ ఈవోగా వచ్చినా కొంచెం ఎలక్షన్ ఓటింగ్ స్ట్రాటజీ ఏమైనా చెప్తాడా? అదేం లేదు సార్, ఇప్పుడు ఓటుకి 2000 ఇస్తారు కదా, మీరు 20,000 అడగండి అని చెప్పి జనాలు రెచ్చగొడతారు. అలాగా మన ఎస్జే సూర్య ఖజానా అంతా ఖాళీ చేసి వీపింగ్ చేసేస్తాడు, అంతే కథం. సార్ మీరు ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఇదే సీన్కి దీనికంటే బెటర్ సీన్ బాగుంటుందని మూవీ మోజీ అని ఒక యూట్యూబ్ ఛానల్ రాసి పంపించింది. నేను అది చదివి వినిపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే, జనాలకి డైరెక్ట్గా డబ్బు తీసుకోవద్దని చెప్తే ఎవడు వినడు కాబట్టి హీరోయే కొంతమంది అలా జనాల్లో మనుషుల్ని పెట్టి కావాలని పుకార్లు సృష్టించి పక్క ఊరి వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇచ్చాడు ఎస్జే సూర్య, వాళ్ళ క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరని ఇట్లాగ డిస్క్రిమినేషన్ చేస్తున్నాడని ఒక పుకారు సృష్టించి అలా జనాల్లో స్ప్లిట్స్ క్రియేట్ చేసి ఎస్జే సూర్యాని బ్యాడ్ చేసి బయటకి ఓపెన్గా ఎవడు మాట్లాడలేడు కాబట్టి జనాల్లో అన్పాపులర్ అవుతాడు. సోషల్ మీడియాలో కూడా ఈ నెగిటివిటీని వాడుకొని దుష్ప్రచారం చేస్తారనమాట. ఇదేదో బాగానే ఉందయ్యా. ఇలా హ్యూమన్ సైకాలజీ మీద కాదు సార్ కొట్టాల్సింది. ఇలా చేసేటప్పుడు ఒక డైలాగ్ పడింటే, కులాన్ని మతాన్ని వాడటం నీలాంటి రాజకీయ నాయకులకే కాదు, నాలాంటి ఐఏఎస్లకు కూడా తెలుసు. నీలాంటోడు దాన్ని చెడు చేయడానికి వాడతాడు, కానీ నాలాంటోడు జనాలకు మంచి చేయడానికి వాడతాడు. బీక్స్ ఉండేది డైలాగ్ పడుంటే. మీరు జనరల్గా శివాజీ పాట సినిమాలో ఇవన్నీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఏమైంది మీకు ఇవన్నీ చేయట్లేదు? అంటే అది రైటర్ లేకపోవడం వల్ల. సర్లే, అది వదిలేండి. ఇప్పుడు మన మోపీదేవి బాంబు థ్రెట్ అది ఇది అని చెప్పి మన హీరోని స్కామ్ చేస్తాడు. కానీ మన హీరోకి స్కామ్ బయట వేసి ఒక ఇంక్ రిమూవర్ కల్తీ చేసి ఆ ఇంక్ రిమూవర్ వాడిన వాళ్ళ వేళ్ళంతా వాసిపోయి ఎక్కడెక్కడ ఏ సెంటర్లో వాళ్ళు ఓట్లు వేసారో చూసి అదంతా రద్దీ చేస్తాడు. ఇంకా ఒక చిన్న ఫైట్ పెట్టి క్లైమాక్స్ ఎండ్ చేయండి సార్. ఆల్రెడీ బ్యాంకులో క్రెడిట్ లిమిట్లు కూడా దాటిపోయింది. అప్పుడే ఎలా సార్, ఇక్కడ మన ఎస్జే సూర్య వచ్చి ఇదిగోండి వీడు రేసులో ఉన్న పార్టీ ఫౌండర్ సన్ను, వీడు ఈవోగా ఎలా వస్తాడని చెప్పి ఒక పిటిషన్ వేస్తాడనమాట. కానీ మన రామ్ చరణ్ మాత్రం ప్రూఫ్స్ చూపించి ఇదిగోండి నరేష్ గారే మా డాడీ అని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఎస్జే సూర్య మంచి మీమ్ టెంప్లెట్ ఇస్తాడు. బట్ ఈ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ ఇస్తారనమాట అంజలికి. ఓకే సార్, మరి ఇప్పుడు హీరో ఎలా తప్పించుకుంటాడు? ఏముంది సార్, మన హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి నేను కొడుకుని కాదని ప్రూవ్ చేయాలి, ఈసారి తప్పదు అంటే సరే నేను చూసుకుంటా అని చెప్పి అంజలి ఒక పాడుపడ్డ ఫ్యాక్టరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్లో దూకి చచ్చిపోయింది. డిఎన్ఏ టెస్ట్కి వీలు లేకుండా. ఫుల్ ఎమోషనల్. సార్ దయచేసి అలాంటి సీన్లు పెట్టకండి సార్, మీ తమిళ్ ఫ్లేవర్ యాడ్ చేయకండి. ఇప్పుడు ఆ డిఎన్ఏ అంటే ఆమె వాడిన బ్రష్ చాలా శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఆమె చచ్చిపోయినా. ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ని బీట్ చేయలేనని తెలిసినప్పుడు అది పెట్టేందుకు సార్ లాలవటం మళ్ళీ? సార్ ఎమోషన్ చూడండి సార్, లాజిక్ కాదు. ఓకే, ఇప్పుడు క్లైమాక్స్లో జేసీబీ వర్సెస్ జేసీబీ ఫైట్ మామూలుగా ఉండదు, ఎక్కి తొక్కేయటమే జనాలంతా. ఫైట్ ఎంత ప్రొలాంగ్ చేస్తానంటే ఇంత లెంతీ క్లైమాక్స్ ఎక్కడ చూసుండరు మీరు. దాని తర్వాత మన హీరో మోపిదేవిని పోలీసులకు పట్టించేసి తను సీఎం అయిపోయి సైకిల్ మీద వచ్చే సీఎం లాగా ఎంట్రీ ఇస్తాడు. ఇక స్విగ్గీ జొమాటో లాగా అంబులెన్స్ అని చాలా కథ ఉంటుంది క్లైమాక్స్లో. ఇంకా అలా ఎండ్ చేసేద్దాం. పిలిచారా సార్? అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీకు పెట్టడానికి మనసులో వచ్చింది సార్. సరే అది తీసేయండి, సరిపోదా సినిమాలో కూడా ఎస్జే సూర్య
నానిని మ్యాక్సిమం 4 దెబ్బలు కొడతాడు. ఇక్కడ మన బాబు అంత బాడీ పెట్టుకున్నా ఏంది సార్ బౌన్స్ చేసి కొడుతున్నాడు ఎస్ జే సూర్య. మళ్ళీ లాస్ట్లో అసలు ఈ సీఎం ఎక్కడి నుంచి వచ్చాడు? అవునా, అంతలా బ్యాక్ లాస్ట్ వస్తే క్లైమాక్స్ కొంచెం ట్రిమ్ చేద్దాం సార్ సెకండ్ డే నుంచి. క్లైమాక్స్ ట్రిమ్మింగ్ కాదు సార్, నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం క్లీన్ షేవ్ కొట్టారు మీరు. సో ఇది ఫ్రెండ్స్ మన గేమ్ చేంజర్ పిచ్ మీటింగ్. ఏదో పైకి నవ్వుతానికి వీడియో చేస్తున్నా కానీ వీ రియల్లీ ఫీల్ బ్యాడ్ అండి ఫర్ శంకర్ సార్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ రామ్ చరణ్. ఆయన చాలా హార్డ్ వర్క్ పెట్టారు, చాలా ఎఫర్ట్ అండ్ చాలా టైం పెట్టారు ఈ మూవీకి. బీయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, ఆయన ఇలాగా ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడిన తీరు 4.5 hour ఫుటేజ్ షూట్ చేసి కూడా ఒక ప్రాపర్ సినిమాని మీరు ఎడిట్ చేయలేకపోయారంటే దట్ షోస్ ఇట్స్ ఏ కంప్లీట్లీ డైరెక్టర్ మిస్టేక్. సో సార్ మా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలు చూస్తూ పెరిగాం, ఒక సోషల్ డ్రామా కూడా అంత గ్రిప్పింగ్గా తీయగలిగారు మీరు. అండ్ మీరు తీసినంత యాక్యురేట్గా ఎవరు సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా తీయలేదు ఇండియన్ ఇండస్ట్రీలో. సో ప్లీజ్ బ్రింగ్ దట్ శంకర్ బ్యాక్ అగైన్. కొంచెం యంగ్ జనరేషన్తో ట్రావెల్ అవ్వండి, మంచి రైటర్ టీమ్ని అప్డేట్ చేసుకోండి. యా దట్స్ ఆల్ వీ సే, అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా ప్లీజ్ బౌన్స్ బ్యాక్ అండ్ గివ్ ఏ కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాతో డిసగ్రీ చేసినా అగ్రీ చేసినా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీ విల్ మేక్ అవర్ సెల్వ్స్ బెటర్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.